కడాయ్ సొర 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 చొర చేప. ఏందిరా నాయన ఇంత ఎర్రగుంది చేప. నేను నుంచి తీసుకొచ్చినండి ఈ సొర చేపని. చిన్నప్పుడు మా అమ్మ ఉల్లిగడ్డలు టమాటాలు కోయవే అంటే వామ్మో నేను అనుకుంటూ ఉరికేదాన్ని. ఇప్పుడేంది నాయన చేపలు కోస్తా, కోళ్ళను కోస్తా, పీతలను కోస్తా, అన్నీ కోస్తా ఇప్పుడు. తాత చిన్నప్పుడు మా అమ్మ అనేది ఇప్పుడు తెలియదు నీకు, పెళ్ళైనాక తెలుస్తుంది, పెళ్ళైనాక తెలుస్తుంది అని అంటే అవుతుంది అనుకుంటా. నిజంగా తెలిసి వచ్చింది ఉల్లిగడ్డలు కోయిందా అని. ఇప్పుడు అన్నీ కోస్తున్నా, నేర్చుకున్నాండి. అట్లా పరిస్థితులు అంటే నన్ను నేర్చుకుంటే చేసినాయి. చూస్తురుగా సన్నగా నేను చూపించే విధంగా సన్నగా కట్ చేయాలి. కొంచెం జలుబు అయింది, అందుకే కొంచెం ఏమనుకోకండి వాయిస్ పరంగా. సన్నగా విషయం ఎంత మంచిగా కట్ చేస్తున్నాడో, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. అంగో చూపిస్తున్నా కదండి, ఓన్లీ మధ్యలో బోన్ లెక్క, అదొక్కటే బోన్ తప్ప మధ్యలో ఏం బోన్ లేదు అసలు. సైడ్కి చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి అసలు భయం లేకుండా పెట్టచ్చు అంటే ఇది చేప పెట్టచ్చు. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 4 చెంచాల ఆయిల్, కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ దీనికి. దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచీలు, లవంగాయలు వేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి మంచి ఫ్రై అయ్యాక 1 కప్ అంతా ఆనియన్ పేస్ట్ అండి, కట్ చేసిన ఆనియన్ పేస్ట్ మిక్సీ పట్టుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. గ్రేవీగా వస్తుంది. మంచిగా ఫ్రై, మంచిగా అంటే మంచిగా కావాలండి, పచ్చి వాసన అంతా పోవాలి దీంట్లో. ఎంతసేపు మనం మగ్గనిస్తే అంత మంచిగా అవుతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, అదేంది సాల్ట్ అండి, ఇది వేసుకుంటే తొందరగా మగ్గితే గోల్డ్ కలర్ అవుతుంది. మగ్గుతుంది కదా ఏం కాదులే అని చెప్పేసి అని అనుకోవద్దు. ఇట్లా ఫ్రై అయితేనే నేను చూపిస్తున్న విధంగా ఫ్రై కావాలి. ఇప్పుడు 1/2 స్పూన్ అంత పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, 1 చెంచాన్నర ఎంత వేసుకోండి పీసెస్ని బట్టి. ఇప్పుడు 3 స్పూన్లంత కారం అండి, మీ ఇష్టం. ఒకవేళ మీకు ఇంకా కావాలంటే మీ పులుపు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మేము స్పైస్ కానీ ఇవన్నీ తక్కువ తింటాం, అందుకే మేము కొంచెం వేసుకున్నాం కారము. కానీ మీకు నేను చెప్పడం స్మెల్ మాత్రం గుమగుమలు ఆడిపోతుందండి. అసలు సర్ది చేసిన నాకే ఇంకా ఆ స్మెల్ రప్పని వెళ్ళిపోతుంది. ఇంకా మీకైతే అసలు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పీతలకే కానీ చికెన్కే కానీ ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి. కొర్రమీన అని అంటారు కదా, సొరమీన నేను వేసుకుంటా గిన్నెలోన, సొర్రమీన పులుసు పెడతా ఇవాళ. భలే ఉందండి అసలు. మంచి మిక్స్ చేసుకుని, ఏం కాదు పీసెస్, ఏం కాదు పీసెస్కి. ఒక చిన్న టిప్ అండి, ఇట్లా వేస్తే నీచు వాసన ఉండదు ఫస్ట్ అసలు కూర. నిజంగా ట్రై చేసి చూడండి ఇట్లా ఒకసారి ఎప్పుడన్నా. చింతపండు పులుసులో పోసుకునే బదులు ఇట్లా వేసుకోండి. ఇప్పుడు లైట్గా ఉడకాలండి ముక్క, మరీ ఉడకొద్దు. 100లో ఒక 30% లైట్గా పైన ఉడికినట్టు వస్తుందా, అప్పుడు చింతపండు రసం పోసుకోవాలండి. ఎక్కువ పోసుకోవద్దు చింతపండు రసము, 3-4 రెబ్బలు చాలు. మరీ ఎక్కువైతే పులుపు ఎక్కువ అవుతుంది. ఇంకా చూపిస్తున్న విధంగా అండి, లైట్ ఉడికిందిగా ముక్క. ఇప్పుడు ఒక 3 రెమ్మలు, మీ ఇష్టం, ఒకవేళ కావాలంటే మీరు పోసుకోవచ్చు, ఏం కాదు. 3 రెమ్మల చింతపండు రసం, మంచి ముక్కలన్నీ మునిగేటట్టు పోసుకోవాలండి వాటరు. చేపల పులుసులో కొంచెం పులుసు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ కూడా. అట్లా మేము పులుసు ఎక్కువ తింటాము కాబట్టి ఎక్కువ నేను పులుసు బాగానే పోసుకుంటున్నాను నేను. 1 కప్పుకి ఒక 3 కప్పులన్నీ వాటర్ పోసుకోండి. చిక్క పోస్తుందండి, మళ్ళీ నీళ్ళు అయితే అస్సలు అనుకోకండి. గ్రేవీగా అవుతుంది అసలు, మొత్తం ఇట్లా చిక్కగా భలే ఉంటుంది అసలు. పులుసు మంచిగా ఉంటుంది. చూసి ఎంత నీళ్ళగా ఉన్నాయో. ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, మంచిగా ఆయిల్ అంతా బయటికి తేలింది. మంచిగా అటు ఇటు కలుపుకోవాలండి.
అసలు ముక్కలు చూడండి, అసలు చూస్తుంటే కేక్ కట్ చేసినట్టే ఉన్నాయి అందులో. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్. దింపే ముందు ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్, 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నా. చూడండి ఎంత చిక్కగా అసలు ఇందాకలా ఎంత పోసిన వాటర్ ఇప్పుడు చూడండి ఎంత చిక్కగా అయిందో. బాగుంటుందండి టేస్ట్. మీ ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.